రీఆర్గనైజేషన్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. నిన్న క్యాబినెట్లో రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడం ఇంకా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు క్యాబినెట్లో ఏ మంత్రి ఏడవలేదు, ఎందుకు అంత కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరే చెప్తున్నారు ఏ మంత్రి ఏడవలేదన్నారు. అంటే ఆ క్షణాలు అలాంటివండి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకునికి ఎండ్ ఆఫ్ ద డే న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఏ ప్రజల అభిష్టం మేరకు ఇది జరగలేదు, దాని మీద ఎవరికైనా కూడా ఒక శాసనసభ్యునికి అక్కడ ఎన్నికై అక్కడి నుంచే మంత్రి కావడం, ఈ గౌరవాన్ని ఇచ్చిన ప్రజలను తలుచుకున్నప్పుడు ఆ ఎమోషన్ అనేది ఎవరికైనా వస్తుంది. నా ప్లేస్లో ఎవరున్నా కూడా అదే జరిగి ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా ఇలాంటి సంఘటన ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే రాష్ట్రానికి రాజధానులు మారింటాయి కానీ జిల్లా కేంద్రాలు మార్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు. దానికే ఆ క్షణాల్లో భావోద్వేగానికి గురయ్యి నా కంటి నిండా నీళ్ళు రావడం జరిగిందే తప్పక ఇంకొకటి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే నా పర్సనల్గా నా పదవికి సంబంధించో లేకుంటే నా కుటుంబానికి సంబంధించిన ఇష్యూ అయినప్పుడే అప్పుడైతే కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు. ఇది టోటల్గా ఒక కాన్స్టిట్యున్సీ యొక్క గుండెలకు హత్తుకునే సమస్య కాబట్టి కొంచెం ఫీల్ అవ్వడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ మూమెంట్లో మాట్లాడారా, ఆయన ఏం చెప్పారు అసలు? బీ ఫ్రాంక్ అండి, యాక్చువల్గా 27th నవంబర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ గెజిట్లో కొత్త జిల్లాల ఏర్పాటు అనేది వచ్చింది. దాంట్లో మార్కాపురము, పోలవరం, అలాగే ఇంకో ఏదైతే మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్నమయ్య జిల్లా కొనసాగుతుంది అనేదే వచ్చింది తప్పక ఎక్కడ హెడ్ క్వార్టర్ మార్పు అనేది రాలేదు. ఈ 27-28 డేస్ నుంచి ఎక్కడ జిల్లా మార్పు, కేంద్రం మార్పు విషయంలో మాకెక్కడ డౌట్ రాలేదు. ఇంకా లాస్ట్ 2 డేస్లో జరిగిన పరిణామాలు నిన్న కూడా నేను చాలా మందికి బహిర్గతం చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే మాతో పాటు షేర్ చేసుకోవాలనుకున్నారు ఈ జిల్లా కోడూరు, రాజంపేట నియోజకవర్గాల నుంచి ప్రెజర్ రావడం, భౌగోళికంగా ఆ 2 ప్రాంతాలు ఆపోజిట్గా, అంటే మాకు ఏదైతే మేము నియోజకవర్గానికి వేరే పక్కలు ఉండడం, వాళ్ళు ససేమిరా వీ కాంట్ సెయిల్ విత్ యూ అనే పరిస్థితి తీసుకొని వచ్చారు. కోడూరు వాళ్ళు మేము తిరుపతికి వెళ్తాం, మాకు దగ్గర ఉందని చెప్పడం, రాజంపేట నియోజకవర్గం వాళ్ళు రాయచోటి తప్ప మాకు హెడ్ క్వార్టర్ ఇవ్వండి, లేని పక్షంలో కడపలో కలపండి, కానీ మేము రాయచోట్లో కొనసాగేదానికి ఇష్టపడ్డామని చెప్పడంతోనే ఈ పరిస్థితి లేవనెత్తడం జరిగింది. అంతే తప్పగా దీంట్లో కుట్రకోణం ఎక్కడా ఉండదు. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు మా ప్రజల అమిష్టం మేరకే చేయాలనుకున్నాం. ఎక్కడ దీని మీద కొంచెం దీని మీద ఎప్పుడో స్మెల్ కొద్దిగా గ్రహించినా కూడా ఈ 30 రోజుల్లో అప్పుడే బయటపడేవాళ్ళం. నిజంగా ముఖ్యమంత్రి గారికో నాకో ఇది ఉండదని తెలిసింటే 30 రోజుల మధ్య బహిర్గతం అయ్యేది. ఆ గెజిట్ నోటిఫికేషన్లో కూడా ఆ రోజే చెప్పేవాళ్ళు జిల్లా కేంద్రం మార్పు అనేది. అది విషయం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల 2 రోజుల ముందు కూడా రాయచోటుని కేంద్రంగా ఉంచుతారని హామీ ఇచ్చి ఇప్పుడు రాయచోటుని అలా మార్చేయడం కావాలని చేశారు, వెన్నుపోటు పొడిచారు అని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు, ఆరోపిస్తున్నారు మీ మీద. దీని గురించి ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నానండి, శ్రీకాంత్ రెడ్డి అనే అతను చెల్లని రూపాయి. ఎందుకంటే 3 పర్యాయాలు 4 సార్లు గెలిచాడు ఆ స్థానం నుంచి. పదవి అనిపించాడు. గత 5 సంవత్సరాలు రూలింగ్ పార్టీలో ఉన్నాడు. చీఫ్ విప్గా పనిచేశాడు, విప్గా పనిచేశాడు. ఈరోజు ఇది రాయచోటికి సంబంధించిన ఇష్యూనే తప్పక రాంప్రసాద్ రెడ్డిదో, చంద్రబాబు నాయుడుదో, లేకుంటే శ్రీకాంత్ రెడ్డి ఇష్యూ కాదు. ఆ రోజు అన్నమయ్య జిల్లా ఏర్పాటులో నీ పాత్ర ఏంది, నీ మనస్సాక్షిగా చెప్పండి. ఆ రోజు అన్నమయ్య జిల్లాలో ఉండే నియోజకవర్గాల సంఖ్య ఎంత, ఆ సంఖ్యాపరంగా రాయచోటిని ఎందుకు చేశారో మనందరికీ తెలుసు. ఈరోజు మదనపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత రాయచోటి భౌగోళికంగా ఎక్కడుంది, కోడూరు, రాజంపేట ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రజలు రేపు ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది కుట్రకోణం దాగి ఉండేట్టుగా. అంటే
మా అది ఏదైతే రాయచోటి నియోజకవర్గానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 10 మంది ముఖ్యమంత్రులు ఎన్నో పార్టీలు అధికారంలోకి రావడం జరిగింది. ఎవరు మంత్రి పదవి ఇవ్వలేదే. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడినట్టు ఈ 18 నెలల్లో ఆయన చేయలేని పనులు ఎన్నో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మేము చేయించడం జరిగింది. ఈరోజు 400 కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉండే 6 మండలాలకు తాగునీరు ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయిన దాన్ని ఈరోజు జల్ జీవన్ మిషన్ కింద తీసుకొని వచ్చాం. అలాగే హెచ్ఎన్ఎస్ నీళ్లు తీసుకొని వస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రేపు మొన్నడు టెండర్లు కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రజలు బాధలో ఉన్నప్పుడు మీరు పుల్లలు పెట్టడము, ఇంకా అగ్గికి ఆగ్యం పోయడం మంచిది కాదు. ఇది రాజకీయ కోణంలో మీరు ఆలోచిస్తున్నారు. మేము ప్రజల యొక్క భావోద్వేగాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మేము కామ్గా ఉండడం తప్పక మిమ్మల్ని ఏ విషయంలో మీకు తగ్గిన వాళ్ళం కాదు. మేము కూడా మాట్లాడగలుగుతాం. ఇదే కాకుండా మీరు తొడగట్టి చెప్తున్నాను, నేను మీసం తీసేస్తా రాయచోటి కేంద్రంగా ఉండకపోతే, లేకపోతే నా మంత్రి పదవి రాజీనామా చేస్తా అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎప్పుడు చేయబోతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. నేను దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్తానండి. యాక్చువల్గా ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఎప్పుడంటే, నీకు మంత్రి పదవి ముఖ్యమా, నీ ప్రాంతం యొక్క అభివృద్ధో లేకపోతే మీకు రాజధాని డిస్టిక్ హెడ్ క్వార్టర్ ముఖ్యమనే పరిస్థితి వస్తే మా ముఖ్యమంత్రి గారు లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళు, అయ్యా నీకు మంత్రి పదవి వద్దనుకుంటే మీకు రాయచోటిని కేంద్రంగా కంటిన్యూ చేస్తామని అంటే నేను 10 నిమిషాల్లో రాజీనామా చేసి ఇచ్చేవాడినండి. వీళ్ళ దగ్గర చెప్పించుకుంటే అంత హీన సంస్కృతిలో నేను లేను. నేను ఫస్టే ఎవరైతే మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న సభ్యులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ నేను ఒకటే చెప్పా, నేను ఈ మంత్రి పదవి అడ్డంకి అయితే నా జిల్లాకు నేను సిద్ధంగా ఉన్నాను వదులుకుండేదానికి. దయచేసి మీరు రాజంపేటకు కానీ లేకపోతే కోడూరుకు సంబంధించిన ఏ నాయకుని కానీ ఇవ్వచ్చు అని చెప్పాను. దానికి నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు కూడా మా ప్రాంతానికి హక్కు దక్కేట్టుగా అంటే నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కాంప్రమైజ్ అయినా రాయచోటి ప్రజలు మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను, 31st ర్యాలీ తీసి వస్తామంటున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? నేను ఇదే శ్రీకాంత్ రెడ్డిని అడుగుతున్నానండి. 27వ తారీఖున గజెట్ వచ్చింది. ఈ రోజుకి సుమారు 33 రోజులు అవుతా ఉంది. మీరేం గాడిదలు కాస్తున్నారా? వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏ రోజన్నా జేఏసీ మేము ఫామ్ చేశాము, దాంట్లో జేఏసీలోకి మీరు ఎక్కడన్నా వచ్చారా? రాయచోటికి సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండాలని చెప్పి మీ నినాదాలు ఏడం చేశారా? ఈరోజు రాజకీయ దురుద్దేశంతో ఈ సంఘటనలు జరిగిపోయిన తర్వాత మీకు ఇప్పుడు మెలకు వచ్చిందని నేను అడుగుతున్నా. రేపు కూడా చేసేది నేను కావాలంటే ఛాలెంజ్ చేసి చెప్తా. రేపు పూర్తిగా చేస్తూ ఉండేది వచ్చి రాజకీయంగా వైసీపీ పార్టీ వాళ్ళే తప్పక ఎవరు చేయడం లేదు. రాయచోటి ప్రాంతానికి అభివృద్ధి కావాలి. తప్పు జరిగిందని శ్రీకాంత్ రెడ్డి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆయన దగ్గర చెప్పించుకునేంత నీత సంస్కృతిలో లేము. నాకే తెలుసు తప్పు జరిగింది మా ప్రాంతానికి. తప్పకుండా ఈ తప్పు సరిదిద్దడానికి 3.5 సంవత్సరంలో ఒక అవకాశం అడుగుతున్నాం. తప్పకుండా మంచి జరిగేటట్టు చూస్తాం. వైకుంఠ ఏకాదశి రోజు అన్నమయ్య జిల్లాలను విడదీసి హిందువుల మనోభావాలను దెబ్బతీసారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీన్ని అసలు వైకుంఠ ఏకాదశికి జిల్లా విభజనకి ఏముందండి చెప్పండి? 365 రోజుల్లో ఏదో ఒక రోజు దేవునిది కార్యం ఉంటుంది. మన 25వ తారీఖున క్రిస్మస్ వచ్చింది, రేపు వైకుంఠ ఏకాదశి, 1వ న్యూ ఇయర్, ఉగాది వస్తుంది, పోతూ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా. జిల్లా విభజన అనేది జరిగిన తర్వాత భౌగోళికంగా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. మదనపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత భౌగోళికంగా రాయచోటి ఏకాకయింది. ఏదైతే రాయచోటితో పాటు ఉన్న సహజీవనం చేయాలనుకున్న 2 నియోజకవర్గాలు కోడూరు రాజంపేట వాసులు కానీ, అక్కడున్న నాయకులు కానీ, అక్కడున్న పరిస్థితులు కానీ మేము రాయచోటితో కలిసి వచ్చేలేదు అని కరాఖండిగా చెప్పిన తర్వాతే ఇది జరిగింది తప్పక దీంట్లో ఏదో పెద్ద కుట్రకోణం అయితే ఎక్కడా లేదు. కమింగ్ బ్యాక్ టు యువర్ డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్లో చాలా కరప్షన్ జరుగుతుంది. మీ ఆఫీస్లో మీ పేషీలో కూడా కరప్షన్ జరుగుతుందని టీడీపీ సపోర్ట్ చేసే చాలా ఛానల్స్ పత్రికల్లో కూడా వస్తుంది. దీన్ని ఏమంటారు? ఇది నిజమా కాదా? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కరప్షన్ జరుగుతుందని చెప్పేదానికి మీడియా ఛానల్లో పత్రికలకో హక్కు లేదండి. మీరు రాసుకోండి, మేమేం బాధపడడం లేదు.
భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో డిపార్ట్మెంట్లు ఉండే కరప్షన్ అరిగట్టేదానికి. ఇంతవరకు ఈ 18 నెలల్లో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు నా పేషీ మీద కానీ మా డిపార్ట్మెంట్ మీద కానీ ఒక్క సంజాయిషి అడిగినా కూడా ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాను. పేపరే బైబిల్, భగవద్గీత, ఖురాన్ అనుకుంటే ఇంకా ప్రతి ఒక్క రోజు ఏ డిపార్ట్మెంట్ రాలేదో ఒకసారి చెప్పండి. అంచెలంచెలుగా ఒకరోజు రెవెన్యూ మీద వస్తుంది, ఒకరోజు ట్రాన్స్పోర్ట్ మీద వస్తుంది, ఒకరోజు స్పోర్ట్స్ మీద వస్తుంది, ఒకరోజు జలవనరుల మీద వస్తుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద వస్తుంది, వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది పేపర్లో, టీవీలో కాదు. అంత నిఘా మా మీద ఉన్నప్పుడు తప్పకుండా ఎన్ని నోడల్ ఏజెన్సీలు ఉన్నాయి, ఏసీబీ ఉంది, ఎవరు అధికారులు పేషీలో ఉన్న వాళ్ళు ఏసీపీ వాళ్ళు వచ్చి పట్టుకోవాలి కదా, అట్లీస్ట్ ఏం జరిగింది చెప్పాలి కదా. మీరు రాసినంత మాత్రం నిజాలు అయిపోయేట్టుకంటే ఇంకా డిపార్ట్మెంట్లన్నీ ఎందుకు ఉండాలండి. ఫైనల్గా రాయచోటి ప్రజలతో ర్యాలీకి దిగుతారా మీరు కూడా, లేకపోతే క్షమాపణలు అడుగుతారా? క్షమాపణలు ఒకరు చెప్పే అడిగే పరిస్థితి లేదండి. నిన్న నా కన్నీళ్ళే రాయచోటి ప్రజలకు క్షమాపణలు. ఆల్రెడీ నిన్న నేను ప్రతిపక్షాలు ఘోషించకముందే, ప్రతిపక్షాలు వేలెత్తి చూపకముందే నేను అప్పీల్ చేశాను. తప్పు జరిగింది, ఈ సరిదిద్దుకుండేదానికి ఏ విధమైన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి రాయచోటికి జరగాలో అది ముఖ్యమంత్రి గారితో చర్చించాము. తప్పకుండా ఈడ ఉండే గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పుడుస్తా అని చెప్పారు, దానికి చేస్తాము. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఈ 3.5 సంవత్సరంలో ఏ హోదాలో వచ్చి ఏం చేస్తాడు చెప్పండి. ఓకే, నేను ఈరోజు రాజీనామా చేస్తాను, సంతోషం. చేసిన తర్వాత నేను ఏం చేయగలుగుతాం రాయచోటికి చెప్పండి. నా రాజీనామే దీనికి పరిష్కారం అనుకుంటే ఐఎమ్ లీస్ట్ బర్దర్డ్ అబౌట్ దట్. బట్ ఈరోజు అట్లా అనుకుంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీకి సంబంధించిన నాయకులు ఒక 100 మంది చెప్పింటారు. జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, నా ఫోటో పెట్టుకోండి అన్నాడు. ఆయన కూడా ముందే డిసైడ్ అయిపోయినాడు 20 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఉండలేదు. ఆయన పోలే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి ఆయనకు చెప్పండి. ఎవరైనా కూడా వాళ్ళ ప్రాంతం యొక్క అభివృద్ధి విషయంలో, మనోభావాల విషయంలో కరాఖండిగా ఉంటారు. ఏ నాయకుడైనా. నా పరిస్థితిలో శ్రీకాంత్ రెడ్డి కూడా ఉంటాడు. అంత గట్టిగా సవాల్ చేసి చెప్పామంటే నాకు చిత్తశుద్ధి ఉంది, నేను చేయాలనుకున్నాను, నిలపాలనుకున్నాను. నా ప్రయత్నం తప్ప నేను ఎక్కడ అనడం లేదు. నా ప్రయత్నంలో 100% నేను కమిటెడ్గా పనిచేశా. అక్కడున్న పరిస్థితులు చూడకుండా ఈరోజు మళ్ళీ ఇలా మాట్లాడడం అయితే చాలా విడ్డూరంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్, RTV విజయవాడ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.